42,300 రూపాయలను వసూలు చేసిన ఎంవీఐ కిరణ్ను అతని అనుచరుని పట్టుకున్నారు. రికార్డులను చెక్ చేయగా డ్యూటీ రిజిస్టర్ నిర్వహించకుండా ఎవరికి వారు చార్ట్ మెయింటైన్ చేసుకుంటూ నెలసరి డ్యూటీలను వారికి అనుకూలంగా హాజరు వేసుకుంటున్నారని విచారణలో తేలినట్టు ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ తనిఖీలు రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. మాడిగి ఆర్టీఏ చెక్ పోస్ట్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి 12 గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు 42,300 రూపాయలు మాకు క్యాష్ దొరికింది. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు, మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు. అందువల్ల ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనే డ్రైవర్ని పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తారు. ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళడం, కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆ వెహికల్ లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందుకే ఆ క్యాష్ సీజ్ చేసినాము. మాడిగి ఆర్టీఏ చెక్ పోస్ట్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు